అయ్యా నా కన్నీరే నాట్యముగా మారాలి, నా కన్నీరే నాట్యముగా మారాలి. మనస్ఫూర్తిగా అడుగుదామా ప్రభువుని? మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదామా? మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదామా? మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదామా? ఓ యూదా స్తుతి గోత్రపు సింహమా, ఓ కొదమ సింహమా, నీకు వందనాలయ్యా. నా కుటుంబంలో ఈ యుద్ధం నన్ను ఎంతగానో వేధిస్తుందయ్యా. నా కుటుంబంలో ఈ యుద్ధం నన్ను ఎంతగానో వేధిస్తుందయ్యా. అయ్యా, నా బిడ్డలకు ఆహారం సంపాదించుకొని పెట్టుకునే విషయంలో నాయన నేనెంతగానో బాధపడుతున్నానయ్యా. నా బిడ్డలు తృప్తిగా సంతృప్తిగా అయ్యా ఇదిగో తండ్రి శ్రేష్టమైన ఆహారం నేను అందించలేకపోతున్నానయ్యా. చేతి నిండా సమృద్ధైన పని లేదయ్యా, చేతి నిండా సమృద్ధైనటువంటి పనులు లేవయ్యా. నా జీవితం అంతా తండ్రి మేము రెక్కలాడితే కానీ తండ్రి మా డొక్క నిండని పరిస్థితి కదయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా కనికర పూర్ణుడా, మా మధ్యలో దిగిరా నాయన. తండ్రి మా యవ్వన బిడ్డలు చదువుకుంటున్నారయ్యా. అయ్యా మా యవ్వన బిడ్డలు చదువుకుంటున్నారయ్యా. అయ్యా మా యవ్వన బిడ్డలను తండ్రి అనేకులు అనేక విధంగా హింసించుటకు, వారిని బాధ పెట్టుటకు నాయనా ఎంతగానో వారిని ప్రేరేపిస్తున్నారయ్యా. అపవాది శక్తుల చేత నాయన, దురాత్మ అంధకారులు తండ్రి బిడ్డల మీద ఎంతగానో ఫోకస్ పెడుతుండగా నాయన నీ కృప చూపయ్యా. మా బిడ్డల మీద నీ ప్రొటెక్షన్ ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ లోక సంబంధమైనటువంటి సొదమ గొమొర్రా పట్టణ వాసులుగా ఉన్నటువంటి ప్రజలుగా నాయనా నా బిడ్డల మీద ఎంతగానో నాయనా యేసయ్యా 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 ఈ సొదమ గొమొర్రా ప్రజల పట్టణముగా ఉన్నటువంటి పట్టణముగా ఉందయ్యా. అయ్యా నా ప్రజలు నా బిడ్డలను ఎంతగానో బాధిస్తున్నారయ్యా. అయ్యా నా బిడ్డలను ఎంతగానో బాధిస్తున్నారయ్యా. అయ్యా నువ్వు పరలోక పట్టణములో ఉండే చూసే దేవుడు కదయ్యా. కేవలం నీ కృప చేత మాత్రమే నాయన, నీ కృప చేత మాత్రమే నాయన మేము రక్షించబడ్డామయ్యా. అయ్యా నీ కృప చేత మాత్రమే నాయన మేము అయ్యా నీ సన్నిధిలో నిలవబడిన బిడ్డలుగా ఉన్నామయ్యా. ఈ లోకమాలిన్యము ఈ లోకమాలిన్యము ఈ లోకమాలిన్యమును మమ్మల్ని అంటి నాయనా అపవాది మమ్మల్ని కూడా ఈడ్చుకొని తండ్రి తనతో పాటుగా తనకు ఏర్పాటు చేసినటువంటి ఆ నరక కోపములోనికి నాయన మమ్మల్ని తీసుకొని పోవటానికి ప్రభువా ఆ సాతానుగాడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నదయ్యా. మేమైతే నాయన అయ్యా నీ సన్నిధిలో రక్షించిన బిడ్డలుగా ఉన్నామయ్యా. నీ సన్నిధిలో నీ కృప పొందుకున్న బిడ్డలుగా మేము ఉన్నామయ్యా. అయ్యా ఇంకా నీ కృప చేత నన్ను ఆవరించయ్యా. ఇంకా నీ రక్తము చేత మమ్మల్ని కడగయ్యా. నీ రక్షణ ఆనందాన్ని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ లోకమాలిన్యం మమ్మల్ని అంటనీగాకయ్యా. ఈ లోక ప్రజలు మమ్మల్ని ఎంతగానో బాధపడుతున్నారయ్యా. ఈ లోక ప్రజలు మమ్మల్ని ఎంతగానో తండ్రి హింసిస్తున్నారయ్యా. ఈ లోక ప్రజలు మమ్మల్ని ఎంతగానో నాయన అయ్యా నీ చిత్తమైతే నాయన నీ పాదాలు పట్టుకునే అనుభవంలోనికి నన్ను తీసుకురా నాయన. నీ పాదాలు మాత్రమే పట్టుకునే అనుభవంలోనికి తీసుకురా నాయన. అయ్యా ఎవరితో జగడం ఆడకుండా నాయన, ఎవరితో గొడవలోకి వెళ్ళకుండా నాయన నీ పాదాలు మాత్రమే పట్టుకునే అనుభవంలోనికి నన్ను తీసుకురయ్యా. మా చుట్టూ నీ దూతలను తండ్రి కావలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ నీ దూతలను కావలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా బిడ్డల చదువుల్లో తోడుగా ఉండవా నాయనా. చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నా దుఃఖ దినాలయ్యా. అయ్యా నా దుఃఖ దినాలయ్యా. నా యవ్వన బిడ్డలు ఎప్పుడు తండ్రి అయ్యా వారు పనికి వెళితేనే నా కుటుంబం జరగని పరిస్థితి కదయ్యా. అయ్యా వారు హైదరాబాద్ ప్రాంతంలో అయ్యా విజయవాడ ప్రాంతంలో బెంగళూరు ప్రాంతంలోకి వెళ్ళి నాయన యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా.
ఆ బిడ్డలు నాయన హైదరాబాద్ ప్రాంతంలోకి వెళ్ళి నాయన ఎత్తైన పరంజీల మీద లోతైన గుంతలలో ప్రభువా, అది తండ్రి బయట వైపులో తండ్రి అయ్యా ఆకాశమునకు భూమునికి వేలాడుతూ నా బిడ్డలు పనిచేస్తున్నారయ్యా. అయ్యా ఒక్క క్షణము, ఒక్క నిమిషం నీ కృప లేకపోతే నాయన నా బిడ్డలు ఏమైపోతారయ్యా, నా బిడ్డలు ఏమైపోతారయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, నా బిడ్డల మీద నీ కృప ఉంచవా నాయన, నా బిడ్డల మీద నీ కృప ఉంచవా నాయన, నా బిడ్డల మీద కృప ఉంచవా. అయ్యా వందనాలయ్యా. అయ్యా ఎంతో కష్టపడి పని చేస్తున్నానయ్యా, ఎంతో కష్టం అనుభవిస్తున్నాను. కానీ అయ్యా అది ప్రవాహం అలా వస్తుంది, కానీ అది సాయంత్రం చూస్తే ప్రవాహము పారిపోయినట్టుగా ఆ ధనము నాకు ఉపయోగపడలేదయ్యా. అది చిల్లర సంచిలో తండ్రి, చిల్లుబడిన సంచిలో వేసిన నాణ్యము వలె నా యొక్క సంపాదన అయిపోతుంది కదా నాయన. అయ్యా కష్టపడి చదివానయ్యా, అయ్యా పీజీలు చేశామయ్యా. అయ్యా కేవలం నీ కృప లేనందువలన ఉద్యోగం లేని స్థితిలో తండ్రి, నిరుద్యోగంలో తండ్రి మగ్గుచున్న జీవితాలయ్యా. అయ్యా పని అయితే చేస్తున్నామయ్యా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి పని చేస్తున్నామయ్యా. ఆ ధనము నా కుటుంబానికి ఉపయోగపడలేదయ్యా. అవి వ్యర్థంగా పోతున్నాయ్యా. శ్రమపడి నాయన నేను పంట వేస్తున్నానయ్యా. అయ్యా ఆ పంట అయితే నాయన ప్రభువా, ఆ పంట నాయన అయ్యా చీడపీడలు ఎత్తుకొని వెళ్తున్నాయ్యా. అయ్యా అవి కాటికి కంకులు కాస్తున్నాయ్యా. అయ్యా అవి పెంటికలుగా మారిపోతున్నాయ్యా. యేసయ్యా నా పంటను ఆశీర్వదించువా నాయన, నా బిడ్డలను ఆశీర్వదించువా నాయన, నా బిడ్డలను ఆశీర్వదించువా నాయన, నా బిడ్డలను ఆశీర్వదించువా నాయన. ఎవరి బిడ్డల మీద నీ కృప ఉంచయ్యా, నీ కాడి మోయాలయ్యా. చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దీనదాసులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. కనికర పూర్ణుడా, ఆకాశ పట్టణములో నువ్వు ఉన్నావయ్యా. ఈ భూలోకములో మమ్మల్ని నిర్మించావయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా. ఒక్క మారు నాయన, ఒక్క మారు నీ గాయపు హస్తముతో ఆ రక్తపు బొట్టులు అయ్యా ఈ మందిర ప్రాంగణం మీద, ఈ పరిసర ప్రాంతం మీద దిగిరానివా నాయనా. కృప చూపండయ్యా. ఎందరో నన్ను ద్వేషిస్తున్నారయ్యా, ఎందరో నన్ను తండ్రి ఆయాసకరంగా మాట్లాడుతున్నారయ్యా, ఎందరో నా మీద సాడీలు చెప్తున్నారయ్యా, ఎందరో నన్ను ద్వేషిస్తున్నారు. కానీ అయ్యా నువ్వు ఉన్నావయ్యా, ద్వేషించని దేవుడివి, దూషించని దేవుడివి, హక్కును చేర్చుకొని నిన్ను కాచి కాపాడి నీ కృపలో నిలవబెట్టిన దేవుడిగా నువ్వు నా పక్షానున్నావు కదయ్యా. కేవలం నీ కృప కోసమే ఎదురు చూస్తున్నానయ్యా, కేవలం నీ కృప కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. ఈ లోకంలో నాయనా నాదంటే ఉందంటే అది నీ కృప మాత్రమే నాయనా. కరుణించయ్యా ప్రభువా. అనారోగ్యాలతో ఉన్నామయ్యా, అయ్యా షుగర్ల చేత కొట్టుబడుతున్నామయ్యా. ఈ ఆహారము నాయన మాకు నిత్యము షుగర్ తీసుకొచ్చే ఆహారములు ఉన్నాయ్యా. అన్ని కల్తీ వల్ల మా అనారోగ్యాలకి తండ్రి లోనవుతున్నామయ్యా. చిన్న వయసులో షుగర్లు నాయన, చిన్న వయసులో బీపీలు నాయన, చిన్న వయసులో తండ్రి ఇదిగో ప్రభు థైరాయిడ్ తోట ప్రభు అయ్యా ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ నాయన. అనారోగ్యం పాలైపోతున్నామయ్యా. అయ్యా నువ్వు రావా నా యేసయ్యా, నువ్వు దిగిరా నా యేసయ్యా. నా హృదయంలో నివాసం చేయి, నా సంఘములో నివాసం చేయి, నా కుటుంబంలో నివాసం చేయి నాయనా.
యేసయ్యా వందనాలు 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 వందనాలు. డాడీ కృప చూపు డాడీ, డాడీ కృప చూపు డాడీ, కృప చూపు డాడీ, కృప చూపు డాడీ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా, ప్రతి బిడ్డ కూడా, ప్రతి యవ్వనుడు, ప్రతి స్త్రీలు, ప్రతి పురుషులు, ప్రతి తండ్రులు, ప్రతి తల్లులు, అమ్మలారా నా ప్రభువుని ఆరాధించండి. మనం ఆయన వారమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలమై ఉన్నాము. ఇంకా నీలో ఇంకా పాపం ఉందేమో, ఇంకా దోషం ఉందేమో ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. అనారోగ్యకరమని యవ్వన బిడ్డలు ఉన్నారు. ప్రభువా నా బిడ్డల యొక్క అనారోగ్యం తొలగించు నాయన. చిన్న వయసు నుంచి అయ్యా నువ్వు కాపాడావు కదయ్యా, అయ్యా నువ్వు కరుణించావు కదయ్యా, నువ్వు కృప చూపావు కదయ్యా. అయ్యా నా బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అనారోగ్యము యేసు నామము పేరుట కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా అయ్యా నా భర్త మీద ఉన్నటువంటి అనారోగ్యం ఏంటో నాయన, తెలిసి తెలియక పాపాలు చేశామేమో, తెలిసి తెలియక అనారోగ్యం పాలై ఉన్నామేమో. అయ్యా ఒక్కసారి నా భర్తని జ్ఞాపకం చేసుకయ్యా. అయ్యా తెలియక నీ సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు. అయ్యా ఒక్క ఛాన్స్ నువ్వు యేసయ్యా, ఒక్క సమయం సమకూర్చోయ్యా. అలనాడు హిజ్కియాకు నీవిచ్చిన అనారోగ్యములో ప్రభువా నీ సన్నిధిలో మోకరించినప్పుడు అవకాశం ఇచ్చావు కదయ్యా. నువ్వు త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. అయ్యా నా భర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నా తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా 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 నా తండ్రిని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా ఈ లోకంలో ప్రభువా ఉంటే అయ్యా నదిగో తండ్రి మన్ను నిన్ను స్తుతించునా నాయన, మన్ను నిన్ను స్తుతించదు కదా నాయన. అయ్యా మన్ను నిన్ను స్తుతించదు కదా నాయన. అయ్యా నువ్వు ఆయుష్ నాయన, శక్తి నీవు నాయన, బలము నువ్వు నాయన. నీ ప్రభావాలని తండ్రి బిడ్డల మీద ఉంచి యవ్వనరాలా నీ తండ్రి నిమిత్తమై ప్రార్థన చేయి. ఓ తల్లి నీ భర్త నిమిత్తమై ప్రార్థన చేయి. ఒక్క సమయం ప్రభువుని అడుగు. అయ్యా ఒక్క సమయం అయ్యా, ఒక్క సమయం అయ్యా, ఒక్క సమయం అయ్యా. అడగండి అడగండి అడగండి. నా ప్రభువు మీకు ఏదైనా సమకూర్చడానికి ఆయన హస్తము చాచి ఉన్నాడు. నీ కుడి హస్తాన్ని చాచి కుటుంబంలో గజిబిజా అడుగు ప్రభువుని. అయ్యా ఈ గజిబిజిను తొలగించయ్యా, నా ప్రాంతంలో గజిబిజి తొలగించయ్యా. ప్రేమ కలిగి నడుచుకోవాలయ్యా. అయ్యా ప్రేమ కలిగి నడుచుకోవాలి నాయన. అలనాడు నాయన సొమర పట్టణము తండ్రి క్రొవ్విన హృదయంతో, పాపకరముతో, జారత్వంతో నాయన నీచకరమైన పరిస్థితి హల్లెలూయా 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 హల్లెలూయా. కనికరించే డాడివే కదయ్యా, తోసివేయగాకయ్యా. నీ ప్రజల యొక్క మనములు తోసివేయగాకయ్యా. నువ్వు దిగొస్తున్న దేవుడివయ్యా. మా ప్రాంతంలోనికి దిగి వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రాంతంలోనికి దిగి వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించి దీవించి ఆశీర్వదించి నా మధ్యలో నివాసం ఉండమని నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎబినేజరే కట్ చేసి